హలో మిత్రులారా, వాయిస్ ఆఫ్ చార్వాకకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మరో ఆసక్తికరమైన చర్చ చేయాలని ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతుంది. అయితే మనం గత వీడియోలో రియలిజం అని టైటిల్తో ఒకటి చేశాం. రియలిజం అని కింద సబ్ టైటిల్ వచ్చే విధంగా మనం ఒక వీడియో మొన్న చేసుకోవడం జరిగింది కదా. అదే భాగం అయినప్పటికీ దీనిని ఒకటవ భాగంగా రియలిజం అనే తాత్విక శాఖ, అది ఎక్కడో అనుకోకండి, ఇది ఎక్కడో కొత్త ఏదో వేరే తత్వవేత్తలు ప్రతిబింబించిన తాత్విక శాఖ అనుకోకండి. ఎందుకంటే అది నాకు నేనుగా ప్రారంభించిన తాత్విక శాఖ. ఫేస్బుక్లో కొన్ని పోస్టులు కూడా రాయడం జరిగింది, కొన్ని పోస్టులు కూడా రియలిజం పేర రాయడం జరిగింది. అయితే వీడియోలు కూడా చేద్దామని రియలిజాన్ని ప్రమోట్ చేయడం కోసం, రియలిజం అనే నా తాత్విక శాఖని, నేను ప్రారంభిస్తున్నటువంటి తాత్విక శాఖని మీ అందరికీ పరిచయం చేయడం కోసం ఈ వీడియోని చేయడం జరుగుతుంది. అయితే మొదటగా మనం రియలిజం అనే సబ్టైటిల్ పెట్టి మొన్న చేసినటువంటి వీడియోలో చేసినప్పటికీ ఇప్పుడు ఒకటవ భాగంగా రియలిజాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. ఇది ఎన్ని భాగాలైతే అన్ని భాగాలుగా రియలిజాన్ని మీ ముందుకు మన వాయిస్ ఆఫ్ చార్వాక నుండి మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు రియలిజంలోని టాపిక్ ఏమిటంటే, రియలిజంలోని అంశం ఏమిటంటే, నిజమైన నిజం ఏమిటి, అసలు నిజం ఏది? నిజమైన నిజం ఏమిటి, అసలు నిజం ఏది? అయితే రియలిజం నా తాత్విక శాఖకు నేను ఇచ్చిన డెఫినేషన్ ఏమిటంటే, ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాను. అది ఏం చెప్తుందంటే, నా రియలిజం ప్రశ్నే నిజ నిర్ధారణకు ప్రశ్నే సరైన మార్గం అని రియలిజం చెప్తూ ఉందన్నమాట. అంటే నా రియలిజం చెప్తూ ఉంది. నేను ప్రారంభించబోయే శాఖ కాబట్టి దీన్ని నా రియలిజం అంటున్నాను, వేరే విధంగా భావించకండి. అయితే నా రియలిజంలోని మొదటి భాగం ఇదిగా దీన్ని చెప్పుకోవడం జరిగింది. అందుకే ప్రశ్న సంధిస్తూనే దాని యొక్క విశ్లేషణను మీకు అందించడం జరుగుతుంది. సరే, మనం ఈ చర్చలోకి వెళ్తే, నిజమైన నిజం ఏమిటి, అసలు నిజం ఏది అనేది ఈ నేటి రియలిజం ప్రశ్న. నిజమైన నిజం ఏమిటి, అసలు ఇంతకు నిజమైన నిజం అంటే ఏమిటి? దేన్ని మనం నిజం అనాలి, దేన్ని నిజం అనాలి, దేన్ని నిజం అనకూడదు, ఏది నిజం కాదు, ఏది నిజం అవుతుంది అనే పైన ఈనాటి చర్చ ఉంది. ఒకటో భాగంగా చెప్పుకోబోతున్నాం. నిజమైన నిజం అంటే ఏమిటి? నిజమైన నిజం అంటే ఉండేది ఏదైతే ఉంటుందో అదే నిజమైన నిజం. ఉండేది ఏదైతే ఉంటుందో అదే నిజమైన నిజం. ఉండేది ఏమిటి? ఏదైతే మనకు భౌతికంగా మన పంచేంద్రియాలకు అందుతుందో అది ఉండేదై ఉంది. అది ఉండటం వల్లే మనం దాన్ని తెలుసుకోగలుగుతున్నాం. అది ఉండటం వల్లే దాని గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. అది ఉండటం వల్లే దాని గురించి వినగలుగుతున్నాం. అది ఉండటం వల్లే దాన్ని చూడగలుగుతున్నాం. అది ఉండటం వల్లనే మనం దాన్ని స్పర్శించగలుగుతున్నాం. అది ఉండటం వల్లే దాన్ని వాసన చూడగలుగుతున్నాం. అది ఉండటం వల్లే మనం దాన్ని రుచి చూడగలుగుతున్నాం. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇలా ఎన్నైనా చెప్పుకోవడానికి వీలుంది. దేని గురించి? ఉండేది ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే మనం ఇలాంటివి ఎన్నో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉండటమే కాకుండా మన పంచేంద్రియాల ద్వారా దాన్ని గ్రహించగలుగుతాం. మనం గ్రహించగలుగుతాం. ఒక ఆహార పదార్థం, ఒక స్వీట్, ఒక తీపి పదార్థం ఏదైతే ఉందనుకోండి, తీపిగా ఉండే పదార్థం ఏదైతే ఉంటుందో మనం దాన్ని చూడగలం. అది కింద పడితే దాని శబ్దాన్ని మనం గ్రహించగలం. ముక్కు ద్వారా దాని యొక్క వాసనని మనం పసిగట్టగలం. అలాగే మన నాలుక మీద పెట్టుకున్నప్పుడు దాని యొక్క తీపిని కూడా మన నాలుక గ్రహిస్తుంది. ఇలా ఎలా గ్రహిస్తుంది? మనం స్పర్శించడం వల్ల దాని యొక్క స్పర్శ అది ఎలా ఉంది, జిగటగా ఉందా, ఇంకే విధంగా ఉంది అనేది కూడా మన చర్మం గ్రహిస్తుంది. ఇది ఎలా గ్రహిస్తుంది మరి?
ఇది ఎలా తెలుస్తుంది? ఇది ఎలా తెలుస్తుంది అంటే అది ఉంది కాబట్టి. తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉంది కాబట్టే మనకి ఇన్ని రకాలుగా అది గోచరం అవుతుంది. దాన్ని మనం స్పష్టంగా తెలుసుకోగలం. దాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అది ఉంది కాబట్టి అది ఎలా ఉందో చెప్పగలం, దాని ఆకారం చెప్పగలం, దాని రుచిని చెప్పగలం, దాని యొక్క కింద పడితే అది వచ్చే శబ్దాన్ని మనం తెలుసుకోగలం, దాన్ని స్పర్శించగలం, అది ఎలా ఉందో చెప్పగలం, దాన్ని మనం చూడగలం, దాని యొక్క వాసనని కూడా మనం ముక్కు ద్వారా గ్రహించగలం. ఇలా ఇన్ని చేస్తున్నాము అంటే అర్థం అది అనేది ఉంది అనేది అర్థం. అది అనేది లేకపోయి ఉంటే దాని గురించినటువంటి ఆలోచన సైతం మన మెదడుకు రాదు. మనకు మెదడుకు రాదు. ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్న భౌతిక ప్రపంచంలోని ప్రతి వస్తువు కానివ్వండి, ప్రతి పదార్థం కానివ్వండి, నీరు కానివ్వండి, నిప్పు కానివ్వండి, ఇంకేదైనా సరే మనం చూసేవి చూడగలుగుతున్నాం. గాలిని మనం స్పష్టంగా మన కంటితో తీక్షణంగా మనం ప్రత్యక్షంగా గాలిని చూడలేము. కానీ అది మన చర్మానికి తగిలినప్పుడు దాని యొక్క చల్లదనం ఏదైతే ఉంటుందో దాన్ని మన చర్మం గ్రహిస్తుంది. అలా గ్రహిస్తూ ఉంది, మన చర్మం గ్రహిస్తూ ఉంది అంటే అది ఖచ్చితంగా గాలి ఉందని అక్కడ అర్థమవుతుంది. వేడి గాలి తగులుతుంది అనుకోండి, ఎండ వల్ల వేడి గాలి తగులుతుందని తెలుసుకోగలుగుతాం. ఎండ లేని సమయంలో చల్లటి గాలి వస్తూ ఉంటుంది. వర్షాపాతం వచ్చేటప్పుడు చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఆ చల్లటి గాలి వస్తుంది అంటే గాలి చల్లగా మారి గాలిలో అటువంటి గుణం ఏర్పడి చల్లగా మన చర్మానికి తగులుతుంది. ఇలా ఎందుకు తగులుతుంది? అది ఉంది కాబట్టి. గాలి అనేది ఉంది కాబట్టి దాన్ని మనం స్పష్టంగా కంటితో చూడలేకపోయినా మన పంచేంద్రియాల్లో భాగమైనటువంటి చర్మం ఏదైతే ఉందో దాని ద్వారా మనం గ్రహించడం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే మళ్ళీ ఒకే ఒక జవాబు ఉంది అక్కడ. ఏమిటది? అది ఉంది కాబట్టి మనం దాన్ని తెలుసుకోగలుగుతున్నాం. లేనిది ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకోవటం కాదు కదా, దాని గురించిన స్ఫురణ సైతం మన మెదడులో ఉండదు. మన మెదడులో ఉండే అవకాశం ఎంత మాత్రమూ లేదు. ఎందుకు అంటే అది లేదు కాబట్టి. మనం ఏ వస్తువు గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా, ఏ వ్యక్తి గురించి మాట్లాడినా, ఆడ కానివ్వండి, మగ కానివ్వండి, ఎవరి గురించి మాట్లాడినా, అది ఏ జంతువు గురించి మాట్లాడినా, ఒక రైలు గురించి మాట్లాడినా, ఒక బస్సు గురించి మాట్లాడినా, ఒక టెలివిజన్ గురించి, దూరదర్శన్ గురించి మాట్లాడినా, ఒక ఫోన్ గురించి మాట్లాడినా, మరి ఏదైనా మాట్లాడుకున్నాం, ఏదైనా ఇది ఇలా ఉంది అని చెప్తున్నాము అంటే, దీని గుణం ఇలా ఉందని చెప్తున్నామంటే, దీని ఆకారం ఇలా ఉందని చెప్తున్నామంటే, దీని రంగు ఇలా ఉందని చెప్తున్నామంటే అది ఉండేది అయి మాత్రమే ఉంది కాబట్టి దాని గురించి మనం చెప్పగలుగుతున్నాం. దానికి ప్రత్యక్షమైన ఇంకెటువంటి రుజువులు కూడా అక్కడ అవసరం లేదు. అది ఉందని మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం, స్పష్టంగా దాని గురించి మాట్లాడుతున్నాం, స్పష్టంగా దాని యొక్క వినికిడిని వినగలుగుతున్నాం, స్పష్టంగా దాన్ని స్పర్శించి తెలుసుకోగలుగుతున్నాం, దాని వాసనను కూడా గ్రహించగలుగుతున్నాం. ఇలా అన్నీ చేయగలుగుతున్నాం అంటే ఒకే ఒక్క జవాబు మనకు మిగిలి ఉంది. ఏమిటది? అది ఉంది కాబట్టి. అది ఉనికిలో ఉంది. ఉనికిలో ఉండడం వల్లే మనం దాని గురించి అన్నీ తెలుసుకోగలుగుతున్నాం, దాన్ని మనం నిరూపించగలుగుతున్నాం కూడా. ఇక లేని వాటి గురించి కథలుగా ఏవైనా రాయొచ్చు, కథలుగా ఎంతైనా రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కానీ మనం దాన్ని ఏ విధంగానూ మన పంచేంద్రియాల ద్వారా నిరూపించేందుకు వీలు లేదు. కాబట్టి లేని దాని గురించి ఎందరో వివిధమైనటువంటి మాటలు చెప్తారు తప్ప అది ఎలా ఉంది అనేది చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే అది లేదు కాబట్టి. లేనిది ఏదైనా సరే కేవలం నమ్మకం మీద మాత్రమే ఆధారపడి ఉంది. లేని దానికి నమ్మకం మాత్రమే, కానీ ఉండేదానికి నమ్మకంతో పని లేదు. ఉండేది మనకు స్పష్టంగానే మన పంచేంద్రియాలు గ్రహించగలుగుతున్నాయి దాని యొక్క ప్రతి గుణాన్ని కూడా. కాబట్టి ఉండేదానికి ఏ విధమైన రుజువు లేదు, అది స్పష్టంగా అలా నిలిచి ఉంది. లేని దానికే కథలు అవసరం అవుతాయి, లేని దానికే
కట్టుకథలు అవసరమవుతాయి, లేని దానికే ఊహలు అవసరమవుతాయి, లేని దానికే భ్రమలు అవసరమవుతాయి, లేని దానికే నమ్మకం కూడా అవసరం అవుతుంది. అది నమ్మాలి అంతే. అది నమ్మాలి అంతే. లేకపోతే అది మా నమ్మకం అంటున్నాము అంటే ఖచ్చితంగా అది అక్కడ లేదని అర్థం. నీ నమ్మకం మాత్రమే, కానీ అది అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని నీ నమ్మకమే దాన్ని నిరూపిస్తుంది. నువ్వు ఏదైతే నమ్మకం అంటున్నావో ఆ నమ్మకమే అది లేదని నిరూపిస్తుంది. కానీ ఉండేదానికి నమ్మకంతో పని లేదు. అది ఎలా ఉందో నేను చెప్పగలను. అది ఎలా ఉందో చూసిన ప్రతి వ్యక్తి, దాని గురించి విన్న ప్రతి వ్యక్తి, దాని గురించి దాన్ని స్పర్శించిన ప్రతి వ్యక్తి, దాని వాసన చూసిన ప్రతి వ్యక్తి, దాని రుచిని చూసి గ్రహించిన ప్రతి వ్యక్తి అది ఎలా ఉందో చెప్పగలడు. ఎలా ఉందో చెప్తున్నావు అంటే ఖచ్చితంగా అది ఉందని అర్థం. కానీ అది ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను నమ్ముతున్నాను అంటే మాత్రం అది ఎప్పటికీ లేనట్టే. అది కేవలం నమ్మకంగా మిగిలిపోయేది మాత్రమే తప్ప అది ఉండేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఇది ఉండేదానికి లేని దానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, తేడా. కనుక మిత్రులారా, మనం గ్రహించేది, తెలుసుకునేది, చూడబడేది, వినబడేది, స్పర్శించబడేది ఏదైతే ఉంటుందో అది ఉంది. అదే అంతిమ నిజం, అంతిమ సత్యం. నిజం అనేది అక్కడే ఉంది. నిజం అనేది ఉండే దాంట్లోనే ఉంది. నిజం అనేది ఉనికిలో ఉన్నటువంటి దాని మీదే ఆధారపడి ఉంది. లేని దానికి కేవలం భ్రమలు, ఊహలు, నమ్మకాలు మాత్రమే ఆసరా అవుతాయి. అవి ఎప్పటికీ లేవు. లేని వాటిని లేవని గ్రహించండి. ఉన్నదాన్ని సత్యంగా తెలుసుకోండి. ఉన్నదాన్ని, దాని యొక్క ఉనికిని తెలుసుకొని నిజాయితీగా ఉండేదాన్ని ఉందని ప్రకటించండి. ఇదే రియలిజంలోని మొదటి భాగం యొక్క చిరు సారాంశం. మరో వీడియోలో మరో అంశం మీద రియలిజంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.